శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయం: మన విద్యా విధానంలో లోటుపాట్లు. ఎవరైనా సరే విద్యకు తొట్టితొలి ఫలంగా వినయ గుణాన్ని పెంపొందించుకోవాలి. పాతకాలంలో విద్యార్థిని వినయేన్ అని అనేవారు. వినమ్రతను నేర్పని విద్య అసలు విద్యయే కాదు. తనను తాను వశంలో ఉంచుకోవటం అనే సద్గుణాన్ని మొట్టమొదట అలవర్చుకోవాలి. కానీ వ్యవహారంలో చూస్తే చదువురాని అనాగరికులైన కొండజాతి వారే అవగుణాలు లేని వారుగా కనిపిస్తున్నారు. వారు జీవించే చోట న్యాయాధికారి ఉండడు, న్యాయాలయాలు ఉండవు, నేరాలు ఉండవు. ఎక్కడైతే రోజు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మొదలైనవి పెరిగిపోతున్నాయో అక్కడే వివాదాలు, నేర ఘటనలు, మోసాలు, చిరు దొంగతనాలు పెరుగుతుంటాయి. విద్యార్జనకు ఫలితం పరమసత్యమైన భగవంతుడిని తెలుసుకోవడం. కానీ ఈ రోజుల్లో చదువుకున్న వారిలో దైవభక్తి అనేది కనపడటం లేదు. ఇది వింతగా లేదా? ప్రశ్న. విద్యార్థులకు ప్రయోజనమే వినయము, సద్గుణాలను వికసింపచేసుకోవడం. కానీ ఇప్పుడు దేశంలో ఇదివరకు కన్నా ఎక్కువ చదువు ఉన్నది. ఉన్నత విద్యాలయాల్లో కూర్చునే చోటు సరిపోక 2 సమయాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యకు ప్రయోజనమైన వినయం అనేది వేటి వల్ల కలగటం లేదు. మనం దానికి సరిగ్గా విరుద్ధమైనది చూడటం లేదా? ప్రశ్న. విద్యార్థులు ఎక్కువగా ఉండే చోట్లకు పోలీసులు, సైనికులు తరచూ వస్తూ ఉంటారు. మన దేశంలో నమ్రతతో ఉండటం స్త్రీల సహజ గుణం. నిజానికి చదువుకుంటున్న అమ్మాయిలకు ఈ సహజ గుణంతో పాటు మరింత వినయం పెరగాలి. కానీ ఈ సహజ లక్షణాన్ని ప్రస్తుత కాలపు చదువు తుడిచి పారేస్తున్నది. గుణాన్ని పెంచి ఇవ్వవలసిన చదువు గుణాన్ని పాడు చేస్తున్నది. అట్లా ఎందుకు జరుగుతున్నది? ప్రశ్న. చదువు ఎట్లా ఉండాలి? ప్రశ్న. ఎట్లా నేర్చుకోవాలి? ప్రశ్న. విద్యార్థులు ఎట్లా ఉండాలి? ప్రశ్న. అధ్యాపకులు ఎట్లా ఉండాలి? ప్రశ్న వంటి నీతి గురించిన వివరం చెప్పే పుస్తకాలు చాలా ఉన్నాయి. వీటిల్లో నీతి వాక్యం ఇట్లా ఉంటుంది: చిన్నతనంలోనే చదువుకోవాలి అంటే బ్రహ్మచర్యాశ్రమంలో అని అర్థం. అది ప్రశ్నలను అడగగలిగే కాలం. వివాహానికి పూర్వం ఆ వేళకల్లా చదువు పూర్తి చేయాలి. శాస్త్రం గురువు వద్దకు పోయి నేర్చుకోవాలి అని చెబుతుంది. శిష్యుడు భిక్షమెత్తుకుని గురువుకు తెచ్చిస్తాడు. భిక్షం ఎత్తటం వల్ల అతడి అహం నశించి వినయవంతుడవుతాడు. గురువుతో పాటు కలిసి ఉండటం వల్ల గురువు పట్ల నిజమైన ప్రేమ కలుగుతుంది. గురువు కూడా అతడి పట్ల ప్రేమను పెంచుకుంటాడు. శిష్యులను తనతో ఉంచుకునే గురువు శిష్యుల ఆదరణను పొందేందుకు తన నడవడిని సక్రమంగా ఉంచుకోవలసి వచ్చేది. ఇప్పుడు ఏ దశ వచ్చిందంటే, విద్యార్థి పెళ్ళి, నాకు ముందుగా ప్రశ్నపత్రాన్ని ఇవ్వండి లేదంటే కొడతాను అని అధ్యాపకుని బెదిరిస్తాడు. విద్యార్థి వెళ్ళి, నాకు ముందుగా ప్రశ్నపత్రాన్ని ఇవ్వండి లేదంటే కొడతాను అని అధ్యాపకుని బెదిరిస్తాడు. ఆ కాలంలో ఉన్న పాఠ్యాంశాలే ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. కానీ పద్ధతులు మారిపోయాయి. పథ్యాన్ని పాటించకపోవడం వలన ఔషధం హానికరంగా మారిపోవడం వంటిదే ఇది కూడా. గురుభక్తి పోయిందంటే మందుతో పాటు ఉన్న పథ్యాన్ని లెక్క చేయనట్టే. ప్రజలు చరఖా వడకాలి, అనగా యంత్రం ద్వారా కాకుండా చేతితోనే దంచిన బియ్యాన్ని వాడాలి అని అంటే అందరూ దీన్ని పాటించలేరు. ఒకరిద్దరు మాత్రం నేను ఖద్దరును మాత్రమే ధరిస్తాను, దంపుడు బియ్యాన్ని మాత్రమే తింటున్నాను అని నొక్కి ఒక్కానిస్తున్నారు. ఇవి కేవలం బడాయి కోసం చేసేవే. అట్లాగే గురుకుల పద్ధతిని పాటించాలి అంటే ఈ కాలంలో చాలా కష్టం. దాన్ని పూర్తిగా అమలు చేయగలుగుతారనే ఆశతో ప్రస్తావించటం లేదు. అది జరిగితే ఇంకా మంచిది, అంతకన్నా కావాల్సింది లేదు. అది ఆచరణయోగ్యం కానే కాదు. అయినప్పటికీ నేను అనేది ఏంటంటే, ఇది పూర్తిగా కనుమరుగు కాకూడదు. అదే కనుమరుగైతే జనులకు అసలు ఇది
అదొకటి ఉండేది అని కూడా తెలిసే అవకాశం ఉండదు. అరుదైన వస్తువులను సంగ్రహశాలలో భద్రపరిచినట్టు కొందరైనా నేను గురుకుల పద్ధతిలో చదువుకున్నాను అని అనగలిగేవారు ఉండాలి. దానికోసం ఏర్పాట్లు జరగాలి. ఇవి ఎందుకు జరగాలి అంటే గురుకుల వాసం వల్ల కలిగే గురుభక్తి ఈనాటి విద్యార్థుల దుష్కృత్యాలకు విరుగుడు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర. జై.